welcome back to my channel. This is Harshni. I hope everyone is doing good. So it's been almost an year నేను ఒక ఫుల్ లెంత్ వీడియో పోస్ట్ చేసి లేదా ఇట్లా ఇంటరాక్ట్ అయ్యి లాస్ట్ ఇయర్ మొత్తం చాలానే ట్రావెల్ చేశాను అండ్ ఆల్సో నేను ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ చేశాను అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడైతే నియర్ టు 50K ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ట్రావెల్ స్టోరీస్ వ్లాగ్స్ అన్ని ఇక్కడ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. హోప్ యూ గైస్ విల్ సపోర్ట్ యాజ్ యూజువల్ అండ్ ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో మీకు thumbnail బట్టి ఆల్రెడీ అర్థమై ఉంటుంది వాట్ ఈస్ టుడేస్ వీడియో అని. సో టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ఊటీ అండ్ కూనూర్ డీటెయిల్స్, బడ్జెట్, ఐటినరీ, సైట్ సీయింగ్ ఇట్లా అన్ని షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇన్ని ప్లేసెస్ ఉండగా వై ఊటీ అని అంటారా? ఊటీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ ఇన్ సౌత్ అండ్ ఆల్సో 10,000లోనే మీరు మీ ఊటీ ట్రిప్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ దెర్ ఇస్ ఆల్సో వన్ మోర్ రీజన్ ఏంటంటే ఊటీ ఈజ్ నోన్ యాజ్ ఇయర్ రౌండ్ డెస్టినేషన్. అంటే మీరు ఇయర్ మొత్తంలో ఏ మంత్లో విజిట్ చేసినా ఊటీ చాలా బాగుంటుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి, అవన్నీ త్రూ అవుట్ ద వీడియో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఏంటంటే హౌ టు రీచ్ ఊటీ అండ్ ఊటీలో స్టేస్, దాని బడ్జెట్, ఆల్సో ఊటీ ఐటినరీ అండ్ సైట్ సీయింగ్, then things to know before planning a trip to Ooty, like ఊటీలో ఏంటి things మనం మస్ట్ అండ్ షుడ్ గా తెలుసుకొని వెళ్ళాలి. ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ద బడ్జెట్ అండ్ ఇట్స్ బ్రేక్ డౌన్. ఊటీ అండ్ కూనూర్ సైట్ సీయింగ్ కి మీకు మినిమమ్ ఆఫ్ 3 days అయితే కావాలి. 2 days ఫర్ ఊటీ అండ్ 1 day ఫర్ కూనూర్. లేదంటే అట్లీస్ట్ 2.5 days అయినా కావాలి టు విజిట్ అండ్ సీ అన్ని ప్లేసెస్ని కవర్ చేయడానికి. అయితే మినిమం 3 days అయితే ఈజీగా పడుతుంది. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి హౌ టు రీచ్ ఊటీ. సో ఊటీని 2 waysలో రీచ్ అవ్వచ్చు. వన్ ఈస్ త్రూ మైసూర్ అండ్ అదర్ వన్ ఈస్ త్రూ కోయంబత్తూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైసూర్ నుంచి ఊటీకి ఎలా రీచ్ అవ్వాలో చెప్తాను. సో మీరు ఏ ప్లేస్లో ఉన్నా ఫస్ట్ అయితే మైసూర్ బస్ స్టాప్ ఆర్ మైసూర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోండి. అండ్ మైసూర్ బస్ స్టాప్ నుంచి ఊటీకి ఎవ్రీ 1 hourకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 5 hours టు రీచ్ ఊటీ. నెక్స్ట్ ద అదర్ వే వచ్చేసి ఫ్రమ్ కోయంబత్తూర్. సేమ్ మీరు ఏ ప్లేస్లో ఉన్నా ఫస్ట్ అయితే కోయంబత్తూర్ బస్ స్టాప్ ఆర్ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి రీచ్ అవ్వండి. ఫ్రమ్ కోయంబత్తూర్ బస్ స్టాప్ ఊటీకి ఎవ్రీ 1 hourకి సేమ్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఇది కూడా అరౌండ్ 4 to 5 hours టైం అయితే ఈజీగా పడుతుంది టు రీచ్ ఊటీ. సో కోయంబత్తూర్ నుంచి ఊటీకి మీరు బస్లో కాకుండా టాయ్ ట్రైన్లో కూడా ట్రావెల్ చేయొచ్చు. ఈ టాయ్ ట్రైన్ వచ్చేసి మెట్టుపాలెం టు ఉడగమండలం ఉంటుంది. మెట్టుపాలెం కోయంబత్తూర్కి నియరెస్ట్ రైల్వే స్టేషన్. సో ఫస్ట్ ఆ రైల్వే స్టేషన్కి రీచ్ అయితే అక్కడ నుంచి మీరు ఉడగమండలానికి వెళ్ళొచ్చు. ఉడగమండలం అంటే ఏదో అనుకోకండి, ఊటీ రైల్వే స్టేషన్ నేమ్ వచ్చేసి ఉడగమండలం. సో మీరు టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు మెట్టుపాలెం టు ఉడగమండలం అని బుక్ చేసుకోవాలి. ఆ ట్రైన్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. మైసూర్ ఆర్ కోయంబత్తూర్ నుంచి ఊటీకి వెళ్ళడానికి మీకు బస్లో ఇంట్రెస్ట్ లేకపోతే క్యాబ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. క్యాబ్ ఛార్జెస్ వచ్చేసి 2,500 to 3,000 ఛార్జ్ చేస్తారు డిపెండింగ్ అపాన్ ద సీజన్. మీరు సోలో ట్రావెలర్ అయితే బస్ ఈస్ ప్రిఫరబుల్. లేదు కంఫర్ట్ కొంచెం కావాలి లేదా ఫ్యామిలీతో ఉన్నాము అనుకుంటే మీరు క్యాబ్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. మేమైతే హైదరాబాద్ టు మైసూర్ ట్రైన్ తీసుకున్నాం అండ్ దెన్ మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళాము. ఆ ట్రైన్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. నౌ కమింగ్ టు ద ఐటనరీ. డే 1 మీరు మార్నింగ్ మైసూర్ ఆర్ కోయంబత్తూర్ రీచ్ అయితే మైసూర్ ఆర్ కోయంబత్తూర్ నుంచి ఊటీ రీచ్ అవ్వడానికి మినిమమ్ 4 to 5 hours ఈజీగా పడుతుంది. సో ఆ రోజు అంతా మీకు ట్రావెలింగ్లోనే అయిపోతుంది కాబట్టి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే నుంచి మీరు సైట్ సీయింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో నౌ కమింగ్ టు ద స్టే ఆప్షన్స్ ఇన్ ఊటీ. ఊటీలో బడ్జెట్ నుంచి లగ్జరియస్ వరకు అన్ని స్టే ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. ఇవి వచ్చేసి కొన్ని స్టే రికమెండేషన్స్ ఇన్ హాస్టల్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్టేస్. మేము వచ్చేసి అరోరా లైట్ రెసిడెన్సీలో స్టే చేసాం. వీళ్ళు ఒక నైట్కి 2,000 rupees ఛార్జ్ చేశారు ఫర్ 2 people. సో అగైన్ ఊటీలో సైట్ సీయింగ్కి మీరు 2 waysలో వెళ్ళచ్చు. వన్ ఈజ్ షేర్డ్ క్యాబ్స్లో వెళ్ళడం, లేదంటే మీకంటూ సపరేట్గా ఒక క్యాబ్ని బుక్ చేసుకోవడం. షేర్డ్ క్యాబ్స్లో వెళ్తే ఏంటి బెనిఫిట్ అంటే లైక్ వాళ్ళు ఓన్లీ 350 rupees ఛార్జ్ చేస్తారు అండ్ వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ఐటినరీ ఉంటుంది. లైక్ ఈ ప్లేసెస్ ఈ డేలో చూపించాలని ఆ ప్లేసెస్ అని చూపిస్తారు అండ్ నెక్స్ట్ డే కూడా సేమ్. అండ్ మీరు షేర్డ్ క్యాబ్ కాకుండా ఇలా ప్రైవేట్ క్యాబ్ హైర్ చేసుకుంటే మీకు నచ్చిన ప్లేసెస్ ఊటీలో లైన్ వైజ్గా మీరు విజిట్ చేయొచ్చు. బట్ రెండింటికి అడ్వాంటేజ్ ఏంటి అంటే అదైతే తక్కువ అమౌంట్లో అయిపోతుంది. మీరు ప్రైవేట్ క్యాబ్ కనుక హైర్ చేసుకుంటే డేకి 2,000 to 2,500 rupees ఛార్జ్ చేస్తారు డిపెండింగ్ అపాన్ ద సీజన్. సో షేర్డ్ క్యాబ్స్ కనుక తీసుకుంటే డే 1లో కొన్ని ప్లేసెస్ చూపిస్తారు, డే 2లో కొన్ని ప్లేసెస్ చూపిస్తారు. అండ్ మీరు షేర్డ్ క్యాబ్స్ కాకుండా ప్రైవేట్ క్యాబ్స్ కనుక తీసుకుంటే అంటే లైక్ మీకోసమని ప్రైవేట్ క్యాబ్ తీసుకుంటే ఈ 2 daysలో ఉన్న ప్లేసెస్ అని ఒకే డేలో చూసేయచ్చు. మేమైతే అలానే ఒక్క డేలోనే మొత్తం ఊటీ సైట్ సీయింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ డే మీకు కూనూర్ సైట్ సీయింగ్కి వెళ్ళాం. సో డిపెండింగ్ అపాన్ యువర్ బడ్జెట్ మీరు ఎక్కువ అవుతుంది 2,500 అనుకుంటే యూ కెన్ గో విత్ దిస్ షేర్డ్ క్యాబ్స్. 2 days ఊటీలో ఉండి అన్ని ప్లేసెస్ని కవర్ చేసుకోండి. మీకు టైం లేదు, మనీ ఎక్కువైనా లేదు అనుకుంటే ప్రైవేట్ క్యాబ్స్ని హైర్ చేసుకోండి. అప్పుడు 2 days ప్లేసెస్ని మీరు సింగిల్ డేలో చూసేయచ్చు. సో మేము చూసిన ప్లేసెస్ అన్నిటిని నేను ఇప్పుడు చూపిస్తున్నాను, చూసేయండి. మేము విజిట్ చేసిన ఫస్ట్ స్టాప్ వచ్చేసి పైన్ ఫారెస్ట్. ఫేమస్ బాలీవుడ్ మూవీ బర్ఫీలోని కొన్ని సీన్స్ ఇక్కడే షూట్ చేశారంట. ఇక్కడైతే కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీ ఫోన్స్ అండ్ పర్సనల్ ఐటమ్స్ని జాగ్రత్తగా చూసుకోండి.
పైన్ ఫారెస్ట్ నుంచి అలా కిందకి వాక్ చేస్తే ఒక బ్యూటిఫుల్ లేక్ వస్తుంది, అదైతే మస్ట్ విజిట్. మేము విజిట్ చేసిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి వెన్లాక్ డౌన్స్ 9th మైల్. అప్పట్లో చాలా మూవీస్ ఇక్కడే షూట్ చేసేవారంట, అందుకే దీనికి షూటింగ్ స్పాట్ అని పేరు వచ్చింది. ఈ ప్లేస్ నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి అండ్ వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ ఊటీ. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పైకరా లేక్. ఈ ప్లేస్ బోటింగ్కి చాలా ఫేమస్. ఇక్కడ స్పీడ్ బోటింగ్ అయితే మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. పైకరా లేక్కి కొంచెం దూరంలోనే పైకరా వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్కి రీచ్ అవ్వడానికి ఒక 30 minutes వాక్ అయితే చేయాల్సి ఉంటుంది. బట్ ఇదైతే ఓన్లీ వ్యూ పాయింట్ మాత్రమే, వాటర్ ఫాల్స్లో దిగడానికి అయితే అవ్వదు. నెక్స్ట్ లంచ్ చేసుకొని వీ విజిటెడ్ కర్ణాటక హార్టికల్చర్ గార్డెన్. ఇదైతే చాలా పెద్ద గార్డెన్, చూడడానికి చాలా సీనిక్గా ఉంటుంది. పిక్స్ తీసుకోవడానికి, రిలాక్స్ అవడానికి మంచి స్పాట్. ఇక్కడ నుంచి మేము గవర్నమెంట్ రోజ్ గార్డెన్కి వెళ్ళాము. రోజ్ లవర్స్ ఉంటే మాత్రం ఈ స్పాట్ని అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ మేము విజిట్ చేసిన స్పాట్ వచ్చేసి M&N చాకో స్టోరీ. ఇక్కడ చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ అండ్ చాక్లెట్ హిస్టరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆల్సో ఒక ఫ్రీ చాక్లెట్ కూడా ఇస్తారు విత్ యువర్ ఎంట్రీ టికెట్. లాస్ట్గా బొటానికల్ గార్డెన్స్ని చూసుకొని మా డేని ఎండ్ చేసాం. ఊటీ వస్తే మాత్రం పక్కాగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో బొటానికల్ గార్డెన్స్ ఒకటి. ఇక్కడ రేర్ స్పీసెస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి విచ్ ఇస్ సో బ్యూటిఫుల్ టు వాచ్. మేము ఊటీలో 1 day ప్లాన్ చేసుకోవడం వల్ల కొన్ని ప్లేసెస్ని మిస్ అయ్యాం. బట్ మీరు 2 daysని ప్లాన్ చేసుకుంటే అన్ని ప్లేసెస్ని రిలాక్స్డ్గా కవర్ చేయొచ్చు. సో ఊటీ సైట్ సీయింగ్తో వీ ఎండెడ్ ఆర్ Day 2. Day 3 మొత్తం మేము కూనూర్ సైట్ సీయింగ్కే ప్లాన్ చేసుకున్నాం. మీకు తెలుసుంటే రీసెంట్ మూవీ హైనానా ఉంది కదా, అది కూనూరులోనే షూట్ చేశారు. ఇన్ కేస్ మీరు ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తే 1 day ఎక్స్ట్రా పెట్టుకోండి ఫర్ కూనూర్ సైట్ సీయింగ్. కూనూరు కూడా చూడడానికి చాలా బాగుంటుంది అండ్ జస్ట్ 1 hour ఫ్రమ్ ఊటీ. మీరు దీన్ని బస్లో వెళ్ళొచ్చు, క్యాబ్లో వెళ్ళొచ్చు, లేదా టాయ్ ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. మీకు తెలుసు మేము మైసూర్ నుంచి ఊటీకి బస్లో వచ్చాము. టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అక్కడ చేయలేకపోయాం కాబట్టి ఇక్కడ మేము ఊటీ నుంచి కూనూరుకి టాయ్ ట్రైన్ బుక్ చేసుకున్నాం. సో టాయ్ ట్రైన్ టికెట్స్ని మీరు త్రూ IRCTC యాప్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఆ ట్రైన్ డీటెయిల్స్, ట్రైన్ నెంబర్ అన్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇదైతే మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. మీరు మెట్టుపాలెం నుంచి ఉడగమండలానికి మీకు ఇన్ కేస్ టికెట్స్ దొరక్క ట్రావెల్ చేయలేకపోతే అట్లీస్ట్ ఊటీ నుంచి కూనూరు కానీ, కూనూరు నుంచి ఊటీకి అయినా ట్రావెల్ చేయండి. ఎందుకంటే ఈ ట్రైన్ నీలగిరి మౌంటైన్స్ నుంచి వెళ్తుంది. సో వ్యూస్ అయితే అమేజింగ్ ఉంటుంది. సో మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. సో కూనూరు రీచ్ అయినాక సైట్ సీయింగ్కి మీరు అగైన్ 2 ways ఉన్నాయి. లైక్ ఆటో బుక్ చేసుకోవచ్చు లేదా క్యాబ్ని కూడా బుక్ చేసుకోవచ్చు. ఆటో లైక్ అరౌండ్ 1000 rupees స్టార్ట్ చేస్తారు ఫర్ సైట్ సీయింగ్ ఫర్ హోల్ డే. లేదు అనుకుంటే క్యాబ్ని కూడా బుక్ చేసుకోవచ్చు. క్యాబ్ యాజ్ యూజువల్ 2000 to 2500 చార్జ్ చేస్తారు ఫర్ 1 day సైట్ సీయింగ్. ఇలా కాకుండా దేర్ ఇస్ ఆల్సో అన్ అదర్ వే, అది మేము ఫాలో అయ్యాం. ఏంటంటే ఊటీ నుంచే మేము కూనూరుకి సైట్ సీయింగ్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం. మేము టాయ్ ట్రైన్లో ట్రావెల్ చేసాం అండ్ డ్రైవర్ వచ్చేసి బై రోడ్ కూనూరు రీచ్ అయిపోయారు. సో వన్స్ మేము కూనూరు రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాక డ్రైవర్ మమ్మల్ని పిక్ చేసుకొని కూనూరు సైట్ సీయింగ్ మొత్తం చూపించారు. సో కూనూరులో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటి అనేది లైన్గా చూపిస్తాను, చూసేయండి. సో బ్యూటిఫుల్ టాయ్ ట్రైన్ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేసి వీ రీచ్డ్ కూనూర్. ఫస్ట్ అయితే మేము బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీని విజిట్ చేసాం. ఇక్కడ టీ మేకింగ్ ప్రాసెస్ అంతా చూపించారు. ఆల్సో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ని కూడా టేస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మేము సింగారా టీ ఎస్టేట్స్ని విజిట్ చేసాం. ఇది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టీ ఎస్టేట్స్ అంట. ఊటీ టీ ఎస్టేట్స్ కన్నా కూనూరు టీ ఎస్టేట్స్ చాలా పెద్దవి. సో కూనూరు వస్తే మాత్రం ఈ టీ ఎస్టేట్స్ని మిస్ అవ్వద్దు. అక్కడ నుంచి మేము స్ట్రాబెరీ ఫామ్కి వెళ్ళాము. ఇక్కడ స్ట్రాబెరీ ఫార్మింగ్ అంతా కూడా చూపిస్తారు. దెన్ వి విజిటెడ్ డాల్ఫిన్ నోస్. ఇది ఒక వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి కూనూరులో వన్ ఆఫ్ ద వాటర్ ఫాల్స్ అయిన క్యాథరిన్ ఫాల్స్ వ్యూ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూనూరులో ఫేమస్ పార్క్ అయిన సిమ్స్ పార్క్ వెళ్ళాము. ఇది కూడా కూనూరులో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గార్డెన్స్ అంట. లాస్ట్గా అక్కడ నుంచి టెలిస్కోప్ వ్యూ పాయింట్కి వెళ్ళాము. ఇక్కడున్న టెలిస్కోప్ నుంచి మనం టాయ్ ట్రైన్ వెళ్ళే ట్రాక్ని చూడొచ్చు. ఫేమస్ బాలీవుడ్ సాంగ్ చయ్య చయ్యని ఇక్కడే షూట్ చేశారంట. సో ఇలా కూనూరు సైట్ సీయింగ్తో మా డేని ఎండ్ చేసాం. ఆ రోజే కూనూరు నుంచి ఊటీకి రీచ్ అయ్యి ఊటీలోనే నైట్ స్టే చేసాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఊటీ నుంచి మైసూర్కి స్టార్ట్ అయ్యాం. బికాజ్ మాకు ఆ రోజు ఆఫ్టర్నూన్ 3 o'clockకి మైసూర్ నుంచి హైదరాబాద్కి ట్రైన్ ఉంది. సో అది బోర్డ్ చేయడానికి మేము మార్నింగే స్టార్ట్ అయిపోయాం. మీరు కూడా ఇంకా మీ సైట్ సీయింగ్ అయిపోయింది అనుకుంటే సేమ్ కోయంబత్తూరు కూడా అలాగే వెళ్ళొచ్చు. సో ఊటీ నుంచి కోయంబత్తూర్కి రీచ్ అయిపోవచ్చు. సో సేమ్ టైమింగ్స్ అరౌండ్ 3:30 or 4 o'clockకి ట్రైన్ ఉంటుంది కోయంబత్తూరు నుంచి హైదరాబాద్కి. అది మీరు బోర్డ్ చేయొచ్చు. ఆ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి థింగ్స్ టు నో బిఫోర్ విజిటింగ్ ఊటీ. ద ఫస్ట్ థింగ్ వచ్చేసి ఊటీలో ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేశారు. సో ప్లాస్టిక్ బాటిల్స్ని అసలు తీసుకెళ్ళకూడదు. ఓన్లీ 5 liter or 10 liter బాటిల్స్ మాత్రమే అలౌ చేస్తారు. అది కూడా అక్కడ మనం కొనుక్కోవాలి. మనంతట మనం ఏ ప్లాస్టిక్ బాటిల్స్ని తీసుకోకూడదు. తీసుకుంటే మాత్రం గట్టిగానే ఫైన్ వేస్తారు. సో మీరైతే మీ దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్ని కాకుండా స్టీల్ బాటిల్స్ని తీసుకోవడం అనేది ప్రిఫరబుల్. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి మీరు టాయ్ ట్రైన్లో ట్రావెల్ చేయాలని ప్లాన్ చేసుకుంటే ఊటీకి
ప్రయార్గా ఒక 2 to 3 months బిఫోరే టికెట్స్ని బుక్ చేసుకోండి. బికాస్ ఈ టికెట్స్ త్వరగా సేల్ అయిపోతాయి. అందుకే మీరు 2 to 3 months అట్లీస్ట్ ప్రయార్గా బుక్ చేసుకోవాల్సిందే. సో థర్డ్ థింగ్ వచ్చేసి మీ అందరికీ తెలుసు ఊటీ ఈజ్ ఫేమస్ ఫర్ హోమ్ మేడ్ చాక్లెట్స్ అని. బట్ రోడ్ సైడ్ అన్ని ప్లేసెస్లో ఇవి అమ్మేస్తూనే ఉంటారు. మీకు తెలీదు ఎక్కడ ఏది బాగుంటుంది అనేది, ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది ఎక్కడ కొనాలి ఏంటి అనేది. సో వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర మీరు తీసుకోవచ్చు. అక్కడ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అండ్ మీరు పెట్టే రేట్కి చాలా బాగుంటాయి. సో దిస్ ఇస్ ద లాస్ట్ థింగ్. ఇదైతే ఫర్ సోలో ట్రావెలర్స్. ఇన్ కేస్ మీరు సోలో ట్రావెలర్స్ అయ్యి ఉంటే మీరు స్టేస్ని ఈదర్ హాస్టల్లో బుక్ చేసుకోండి లేదా బస్ స్టాప్స్కి నియర్గా బుక్ చేసుకోండి. ఎందుకంటే సైట్ సీయింగ్కి మీకు ఈజీగా ఉంటుంది. సో మన వీడియోలో లాస్ట్ టాపిక్ వచ్చేసి బడ్జెట్ అండ్ ఇట్స్ బ్రేక్ డౌన్. సో బడ్జెట్ అండ్ బ్రేక్ డౌన్ని క్లియర్గా డిస్ప్లే చేస్తున్నాను. మీ రెస్పెక్టివ్ ప్లేసెస్ నుంచి ట్రైన్లో మైసూర్ ఆర్ కోయంబత్తూర్ రీచ్ అవ్వడానికి అప్రాక్సిమేట్గా 1500 అవుతుంది, ఇంక్లూడింగ్ రిటర్న్ జర్నీ. మైసూర్ ఆర్ కోయంబత్తూర్ నుంచి ఊటీకి అండ్ రిటర్న్ జర్నీకి బస్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 500 రూపీస్ అవుతుంది. స్టేకి పర్ నైట్ 500 to 600 రూపీస్ అవుతుంది. సో 3 nights స్టేకి అప్రాక్సిమేట్గా 2000 రూపీస్ అవుతుంది. ట్రైన్ జర్నీతో కలిపి 4 days ఫుడ్కి అప్రాక్సిమేట్గా 2000 రూపీస్ అవుతుంది. లోకల్ సైట్ సీయింగ్కి షేర్డ్ క్యాబ్స్ని ప్రిఫర్ చేస్తే 3 daysకి 1000 రూపీస్ అవుతుంది. టాయ్ ట్రైన్ ఛార్జెస్, బోటింగ్ ఛార్జెస్, ఎంట్రీ టికెట్స్కి 1500 రూపీస్ అప్రాక్సిమేట్గా అవుతుంది. ఇంకొక 1500 రూపీస్ సేఫ్ సైడ్ ఉంచుకోండి. సో టోటల్ 10,000 రూపీస్ అవుతుంది ఫర్ యువర్ 4 days ఊటీ ట్రిప్. సో ఇలా 10,000లోనే మీరు మీ ఊటీ ట్రిప్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ ఈ వీడియో ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యింది అనుకుంటున్నా. అండ్ ఈ ఇన్ఫర్మేషన్తో మీరు సోలోగా కూడా ట్రావెల్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయొచ్చు. నేను డెఫినెట్గా రిప్లై చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.